బాగానే చాలా మంచి పనులు చేస్తున్నారని విన్నాను. మిమ్మల్ని ఒకసారి చూద్దామని. ఓ, చూశారు కదా, సంతోషమేనా? భీమా, నాదో చిన్న విన్నపం. మా ఊళ్ళో 5 దశాబ్దాలుగా ఒక ప్రాచీన ఆలయం మూసి ఉంది. నీకోసమే ఎదురు చూస్తున్నా. దాన్ని తెరిపించడానికి మేమెన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఏవో కోర్టులో కేసులున్నాయని అన్నారు. అర్చన లేని గుడి, బిడ్డ లేని అమ్మ ఒడి లాంటిది. తేజోమయంగా వెలగాల్సిన ఆలయం ఇలా బోసిపోవడం మేం చూడలేకపోతున్నాం. తెరిపించడానికి సాయం చేస్తావా? ఆ భీమా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడన్నా. భీమా వచ్చిన కొన్ని రోజుల్లోనే మన దందాలన్నీ మూయించేశాడు. ఇలా అయితే మన ట్యాంకర్ల గురించి కూడా తెలుసుకుంటాడేమో అనిపిస్తుంది. ట్యాంకర్ పంపచ్చా? పంపచ్చు. అడవిలో ఉన్న మన బ్యాచ్ని దింపితే ఆ భీమాగాన్ని ఖతం చేస్తారన్నా. ఒక్కసారి ఊ అనన్నా. రిజిస్టర్ ఇవ్వు. సార్, దే ఆ ఫోన్ ఇటు. టార్చ్ ఇవ్వు. అన్నా, భీమా చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాడంట. సార్, ఆ 2 బళ్ళ పర్మిట్ సార్. వాటిని వదిలేయమంటారా? వదిలేవయ్యా. సార్, ఇదంతా భవానీ చేస్తున్నాడని తెలుసు కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే రుద్ర కోసం ఇచ్చేస్తున్నారా? వీళ్ళిద్దరు వెనకాల ఇంకెవడో ఉన్నాడు. ఇక్కడెందుకు ఆపమని చెప్పారు సార్? చిన్న పని ఉంది, నువ్వు స్టేషన్కి వెళ్ళి వస్తా. నా
అరవిందో రోజు మా భీమాని గుడి తెరవడానికి సాయం చేయమని అడిగాడంటన్నా. ఏంటి? నానా, తాండవని త్వరగా పని పూర్తి చేయమని చెప్పు. ఏమైంది? ఆ ట్యాంకర్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అన్నా ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ట్యాంకర్కి ఏమైందిరా? సార్ యాక్సిడెంట్ అంట. కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీ ఇద్దరు సార్తో పట్టారండి. సార్, డ్రైవరు క్లీనరు ఇద్దరూ పోయారు సార్. చంద్ర, సార్, సార్, అన్నా త్వరగా రా అన్నా. రేయ్, ఇక్కడ అంబులెన్స్ డ్రైవరు తెగ తాగి పడిపోయాడు రా. శివయ్య జాలర్లో బండి ఇసుకలో ఇరుక్కుపోయింది. సార్, శివాయ జాలర్లో అంబులెన్స్ టైర్ ఇసుకలో ఇరికిపోయిందట. వీళ్ళు మనల్ని వదలరు. ఇంకా చాలా మంది వస్తారు. సార్, ఈ అడవి నుంచి బీచ్ రోడ్ వరకు ఒక షార్ట్ కట్ ఉంది సార్. కానీ ఈ పిల్లలందరినీ తీసుకొని ఎలా వెళ్తాం సార్? అన్నా, మేము చనిపోతామా? భయపడకండి. ఈరోజు మీ ధైర్యం చూసి ఆ చావు కూడా భయపడాలి. ఈ భీమా ఉన్నంత వరకు ఆ యముడు కూడా మిమ్మల్ని టచ్ చేయలేడు. ఇది నా మాట.
వీడిని ఆపటం మా వల్ల కాదన్నా, ఇక మీరు దిగాల్సిందే.